హాయ్ ఫ్రెండ్స్, మన దేశం ఈ 12 సంవత్సరాలు మోడీ గారి పరిపాలనలో దూసుకుపోతుందని చెప్పేసి ఈ వాట్సాప్ యూనివర్సిటీలు, ఆర్ఎస్ఎస్, బీజేపీ, హిందూ సంఘాలు వాళ్ళ పెయిడ్ మీడియా చెప్తా ఉంది. బట్ వాస్తవం నిజమేనా? ఒకసారి మనం చెక్ చేద్దాం. ఈ పర్ క్యాపిటా జీడిపి, వ్యక్తిగత జీడిపి మన సమీపంలో ఉన్న నైబర్స్ వాళ్ళది ఎంత ఉంది, మంది ఎంత ఉంది ఒకసారి చూద్దాం. పాకిస్తాన్ $1901, బంగ్లా $2921, శ్రీలంక $4516, ఇండియా $2812. సో మనం ఇండియా బంగ్లాదేశ్ కంటే తక్కువలో ఉంది, శ్రీలంక కంటే చాలా తక్కువలో ఉంది. ఇది మన పర్ క్యాపిటల్ జీడిపి పరిస్థితి. ఈ హంగర్ ఇండెక్స్, ఆకలి సూచిక, మనం ఎక్కడున్నాం ప్రపంచంలో 127 దేశాల గురించి వాళ్ళు దాన్ని చెక్ చేశారు డేటా. బంగ్లాదేశ్ 24వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ వెనకబడిందని అనుకున్నాము. రోజు బంగ్లాదేశ్ వాళ్ళు మనదేళ్ళు వచ్చి అడుక్కుంటున్నారని చెప్పేసి అమిత్ షా చాలా బాధపడి కంచె ఇస్తున్నాడు. వాళ్ళు 24వ స్థానంలో ఉన్నారు. శ్రీలంక 56వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ మరి ఇండియా 105వ స్థానంలో ఉంది. 105వ స్థానంలో ఇండియా ఉంది. పాకిస్తాన్ 109వ స్థానంలో ఉంది. పక్కపక్కన ఉన్నారు దోస్తులు. సో బంగ్లాదేశ్, శ్రీలంక అత్యంత మెరుగైన జీవన విధానంలో ఉన్నారు అనేది మీరు గమనించాలి. మన మీద పోటుగాలమని మనం గొప్పలు చెప్పుకుంటే కాదు, ఇది రికార్డు. ఇక ఈ ఈ మన ఎడ్యుకేషన్, మన ఇది సో మనకు అంటే ఇక్కడ బంగ్లాదేశ్, శ్రీలంక మనకంటే మెరుగైన జీవన విధానంలో ఉన్నారు. మన దేశమే, పాకిస్తాన్ మన దేశము.